గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకందరికీ తెలుసు మనం వచ్చినటువంటి స్టేజ్ ఏంటి అనేటువంటిది. ఎర్లీ మ్యాన్ స్టేజ్ నుంచి మనం వచ్చాము. ఎర్లీ మ్యాన్ స్టేజ్ ఎలా ఉండేవాళ్ళు, ఎర్లీ మ్యాన్ ఏం తినేవాళ్ళో అందరికీ తెలుసు. ఈరోజు మనము ఎలా ఉన్నాము, మన డ్రెస్సింగ్ కావచ్చు, ఫిజికల్ స్ట్రక్చర్ కావచ్చు, లేదా మనం యూజ్ చేస్తున్నటువంటి థింగ్స్, ఆబ్జెక్ట్స్ కావచ్చు, మనం అనుభవిస్తున్నటువంటి ఈ లగ్జరీ లైఫ్ అంతా ఎలా వచ్చిందనేటువంటిది గనక ఒకసారి తెలుసుకుంటే, ఫస్ట్ ఎర్లీ మ్యాన్ స్టేజ్ విషయంలో అప్పుడు ఎటువంటి నాలెడ్జ్ లేదు. కానీ వస్తా ఉంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామనంటే కారణం ఏంటి? దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సైన్స్. సో, ఆ సైన్స్ అనేటువంటిది ఎలా వచ్చింది? అప్పుడు సైన్స్ అంటే ఏంటో తెలీదు. సోషల్ తెలీదు. ఏ సబ్జెక్టు వాళ్ళకి ఏమీ తెలీదు. తెలియకున్నా కూడా ఈరోజు మనం ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు అంటే మొత్తం కూడా ఒక రీసెర్చ్ అనేటువంటి యాటిట్యూడ్ వాళ్ళకి ఉండడం వల్ల. ఆ రీసెర్చ్ యాటిట్యూడ్ ఏంటి? వాళ్ళకి చదువుకుంటే వచ్చిందా? లేదా ఏదైనా నేర్చుకుంటే వచ్చిందా అనంటే లేదు. అక్కడున్నటువంటి సిట్యుయేషన్స్‌ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ, ఆ సిట్యుయేషన్స్‌ని వాళ్ళు ఫేవరబుల్‌గా మార్చుకుంటూ మనకి ఈరోజు ఇలాంటి లైఫ్‌ని మనము లీడ్ చేస్తున్నామనంటే అంతా వాళ్ళదే. ఖచ్చితంగా రీసెర్చ్ సక్సెస్‌ఫుల్ రీసెర్చ్ ఆర్ సక్సెస్‌ఫుల్ ఎక్స్‌పెరిమెంట్స్ కావచ్చు. వాటి వల్లే. సో, మరి వాళ్ళకి ఆ యాటిట్యూడ్ ఎలా వచ్చింది? అంటే ముఖ్యంగా ఒక్కటే అక్కడ. మోటివ్ ఏంటి? నీడ్. ఆ నీడ్ ఏంటి? ఒక ఆకలి, ఒక అవసరం. హంగ్రీనెస్ కావచ్చు, ఒక నీడ్ కావచ్చు, లేదా డిజైర్ ఇంకా మనం బావుండాలి. ఇంకా మనం సంతోషంగా, హ్యాపీగా ఉండాలంటే మనకేం కావాలి? ఇలాంటి వాటన్నిటిని సాధించుకోవడం కోసం చేసినటువంటి ఆ రీసెర్చ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, అదే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణమైంది. మరి ఈ రీసెర్చ్ యాటిట్యూడ్ ఉండడానికి, రావడానికి అసలు ఎక్కడ ఉంది? అసలు ఎలాంటి లెర్నింగ్ ఉంటే మనకు ఆ రీసెర్చ్ యాటిట్యూడ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది నేను మీకు ఒక ఎక్స్‌పెరిమెంట్ ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. సో, we will go to experiment. Learning by insight. This experiment explained by Kohler, Wolfgang Kohler and Max Wertheimer. లైక్ ఇట్లా ఒక 2, 3 సైంటిస్ట్స్ కలిపి ఎక్కువగా దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కోహ్లర్‌ని ది గ్రేట్ సైకాలజిస్ట్‌గా బాగా చెప్తా ఉంటారు. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసింది కూడా కోహ్లరే అనమాట. ఈ కోహ్లర్ ఏం చేశాడంటే, యూ కెన్ సీ హియర్ వాట్ ఈస్ దిస్? చింపాంజీ. యాక్చువల్‌గా మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్‌లో కొన్ని ఎక్స్‌పెరిమెంట్ చూసాము. ఏంటవి? ఆహ్, ర్యాట్, క్యాట్, ఆహ్, డాగ్ ఇవి చూసాము. కానీ ఇక్కడ స్పెషల్‌గా చింపాంజీని ఎందుకు తీసుకున్నాడు? అలాంటి వాటిని ఎందుకు తీసుకెళ్ళలేదంటే వి ఆల్ నో ఏంటి మనకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్‌కి, వాటి క్యారెక్టరిస్టిక్స్‌కి చాలా దగ్గరి రిలేషన్‌షిప్ అనేటువంటిది ఉంటుంది. వే ఆఫ్ థింకింగ్‌లో కావచ్చు, వే ఆఫ్ బిహేవియర్‌లో కావచ్చు. సో, మనం చూసినా కూడా మనం ఇక్కడి నుంచే మనం వచ్చామనేది మనకు తెలుసు కాబట్టి, కోతి నుంచే మానవుడు పుట్టాడు అనేటువంటిది మనకందరికి తెలిసినటువంటి విషయమే. సో, ఇక్కడ మనం చూసినా కూడా ఒక మనిషి నిలబడ్డట్టుగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఎందుకు తీసుకున్నాడు అంటే మనకి ఆ హ్యూమన్ బీయింగ్స్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో దాదాపుగా చింపాంజీ యాటిట్యూడ్ కూడా చాలా రిలవెంట్‌గా ఉంటుంది కాబట్టి, దాన్ని మనకి ఆ లెర్నింగ్‌కి సంబంధించి ప్రూవ్ చేయడం కోసం చింపాంజీని చేసుకున్నాడు. అయితే ఇక్కడ చూస్తున్నదేంటి? ఒక చింపాంజీ దీనికి నేమ్ కూడా ఉంది సుల్తానా. అయితే దీన్ని ఏం చేశాడంటే ఒక దగ్గర దానికి బనానాస్‌ని హ్యాంగ్ చేశారిక్కడ. హ్యాంగ్ చేసేసి అది ఆకలితో ఉంది. అది అందుకోవడానికి దానికి అందట్లేదు ఆ బనానా. అవి అందుకోవాలంటే ఏం చేయాలి? సో, ఇక్కడ ఏమి ట్రయల్స్ వేయకుండా అట్లాగే కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేస్తా ఉంటదనమాట. దాని చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, దాని చుట్టూ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేస్తా ఉంటే దానికి కనపడిందేంటి అంటే, ఇక్కడ కొన్ని టిన్స్ కనపడ్డాయి. అట్లాగే కొన్ని బ్యాంబూ స్టిక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇదేం చేసింది, కూర్చొని చాలా సేపు ఆలోచించి సడెన్‌గా దానికొక ఐడియా అనేటువంటిది ఫ్రేమ్ అయింది. ఏంటి ఐడియా? అక్కడున్నటువంటి దానికి అందుబాటులో ఉన్నటువంటి ఈ టిన్స్ అన్నిటిని, బాక్సెస్ అన్నిటిని గూడా ఒకదానిపై ఒకటి వేసుకొని ఫస్ట్ అందుకోవడానికి ట్రై చేసింది. ఎంత డిస్టెన్స్‌లో అవి ఉన్నాయి అనేటువంటిది ఎస్టిమేట్ చేసుకుంది. వెంటనే దాని చుట్టూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్‌ని అది యూజ్ చేసుకొని, ఆ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్‌ని అది యూజ్ చేసుకొని, వన్ బై వన్ ఒకటి దాన్ని ఇట్లా అరేంజ్ చేసి పెట్టేసుకొని, దాని మించి ఈజీగా ఆ బనానాని అది దాని గోల్ రీచ్ అయింది. సో, అది ఒక బాక్సెస్ కావచ్చు, లేదా ఇంకోసారి ఏం చేశాడు, ఇంకోసారి ఎక్స్‌పెరిమెంట్‌లో సేమ్ అక్కడ ఈ వెదురు పుల్లలు, బ్యాంబూ స్టిక్స్ అనేటువంటివి ఉంచాడు. సో, దాంతో అందుకుని ఆ బనానాస్‌ని దాని గోల్ రీచ్ అయింది. సో, వాట్ వి
learned here. Then, so how insightful learning occurs? The nature of the situations are very important for this learning. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ దానికి మనం చూసాము. అక్కడ ఏమి ఇంతకుముందులాగా మా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ గానియండి, లెర్నింగ్ బై కండిషనింగ్‌లో గానియండి, క్లాసికల్ కండిషనింగ్ ఆర్ ఇంకా సమ్ ఆపరెంట్ కండిషనింగ్, ఇది థియరీస్ అన్నిటిని కూడా ఆలోచిస్తే గనక అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే, అక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్స్‌లో ట్రయల్స్ చేస్తూ, ఎర్రర్స్ చేస్తూ అట్లా మిస్టేక్స్‌తో అట్లా ప్రాక్టీస్‌తో నేర్చుకుంది. ఇంకో దాంట్లో ఏంటి కండిషన్‌తోని లెర్నింగ్ చేయడం చూసాం. కానీ ఇక్కడ అలాంటి ట్రయల్ అండ్ ఎర్రర్స్ లేవు అండ్ కండిషన్ కూడా లేదు. దానికి ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌ని బేస్ చేసుకొని మాత్రమే ఆ ఎన్విరాన్మెంట్‌ని ఫేవర్‌గా మార్చుకోవడం అనేటువంటిదే ఇక్కడ లెర్నింగ్‌లో మనం చూడవచ్చు. నెక్స్ట్ ఏంటి, ద ఆర్గానిజం రియాక్ట్ టు ద హోల్ సిచ్యువేషన్, నాట్ టు ఇట్స్ కాంపోనెంట్ పార్ట్స్. సో ఇక్కడ యాక్చువల్లీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇది ఏదో ఒక్క సిచ్యువేషన్‌ని బేస్ చేసుకోవడం కాకుండా టోటల్‌గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంతా స్టడీ చేసింది. ఎన్విరాన్మెంట్ అంతా స్టడీ చేస్తే ఏంటి, దానికి కనపడింది టిన్స్ అనమాట. సో ఆ టిన్స్‌ని మనం బాక్స్‌ని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసేసుకొని ఇట్లా గోల్ రీచ్ అయింది. అంటే ఏంటి, మొత్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా దాన్ని ఒక దగ్గరికి చేర్చుకొని దాన్ని మాత్రమే అప్పుడు యూజ్ చేసుకుంది కాబట్టి ఇది ఒక పాయింట్. దెన్ ద ఆర్గానిజం పర్సీవ్స్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ మీన్స్ and the goal and restructure the perceptual field. You can know the formula here. Perception is equal to attend plus to think. ఇక్కడ ఏం జరగాలి, ఏదైనా ఒక గోల్ రీచ్ అవ్వాలి అంటే ముందు అక్కడ ఆ పర్సన్ అక్కడ ప్రజెంట్ అంటే ఆ థింగ్ కానీ లేదా లివింగ్ ఆర్గానిజం ఏదైతే ఉందో, చింపాంజీ కావచ్చు, ఇక్కడ మనం తీసుకున్నట్టయితే స్టూడెంట్ కావచ్చు, అక్కడ ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో అటెండ్ అయి ఉండాలి, పర్సన్ ఉండాలి. అంటే ఏమంటారు, మా బాడీ అండ్ మైండ్ రెండు ప్రజెంట్ ఉండాలంటారు కదా, అదే అనమాట. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని అంటాం కదా, అలాగే దాన్ని బాడీ అక్కడ కరెక్ట్‌గా అటెండ్ అయి ఉండాలి, పర్సన్ అటెండ్ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ తన మైండ్ కూడా అక్కడే ఉన్నట్టయితే అది కరెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది కాబట్టి, పర్సీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ రిలేషన్‌షిప్ బిట్వీన్ మీన్స్ ద గోల్ అండ్ రీస్ట్రక్చర్ ద పర్సెప్చువల్ ఫీల్డ్ అనేటువంటిది మనం ఈ ఇన్సైట్‌ఫుల్ లెర్నింగ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దెన్ కంపేర్ టు అదర్ ప్రిన్సిపల్స్, ఆల్రెడీ you learnt in previous videos. What are those? Learning trial and error method and learning by conditioning. What is learning by conditioning? That is common to all animals and human beings and useful for early education. అంటే ఇదేంటి, ఈ కండిషన్తో లెర్నింగ్ అనేటువంటి ఎర్లీ ఎడ్యుకేషన్లో మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ఎర్లీ ఎడ్యుకేషన్. బట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటి, మనం యానిమల్స్కైనా సరే హ్యూమన్ బీయింగ్స్కైనా సరే అట్లా కండిషన్ చేయడం ద్వారా మనం ఆ లెర్నింగ్ని వాళ్ళకి సింప్లిఫై చేయొచ్చు అనేటువంటి చూసాం. కానీ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఈ కండిషనింగ్ కానివ్వండి, అట్లా కంప్లీట్గా దాన్ని ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేసి ఆర్టిఫిషియల్గా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఎన్ని రోజులు మనము వాళ్ళకి లెర్నింగ్ని కంటిన్యూ చేయగలుగుతాం. కాబట్టి అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఆ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని మనం ప్రొవైడ్ చేయాలి. సో బట్ లెర్నింగ్ బై ఇన్సైట్ ఈజ్ suitable only for intelligent creatures, both human and animals, and useful for higher learning. సో ఇక్కడ ఎవరికి ఇది, మీరు మామూలుగా క్లెవర్ స్టూడెంట్స్ అని అంటా ఉంటారు కదా, క్లెవర్ స్టూడెంట్స్ అంటే ఎవరిని అంటారు మీరు జనరల్గా, మార్క్స్ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని లేదా గ్రేడ్ చూసో లేకపోతే వాళ్ళు ఇంకా ఏదైనా పర్ఫార్మెన్స్ బేస్డ్గా అని అంటాం. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ బేస్డ్గా కనుక మనం వాళ్ళని కనుక చూసినట్టయితే వాళ్ళని ఇంటెలిజెన్స్ అనవచ్చు. అంటే టాపర్స్ అంటే మార్క్స్ వస్తేనే టాపర్స్ కాదు, ఎట్ ద మూమెంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక క్రియేటివ్ ఐడియా ఎవరైతే ప్రొడ్యూస్ చేయగలుగుతారో వాళ్ళు అసలైన ఇంటెలిజెన్స్. సో అది ఐదర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యానిమల్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ హయ్యర్ లెర్నింగ్ అనమాట. ఈ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అనేది ఏంటి, ఈ హయ్యర్ లెర్నింగ్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ kind of learning done by observation, by perceiving the relationship and understanding. We have to know another theory here. What is that? Learning by observation. And this is also called imitation learning. అంటే ఫస్ట్ జనరల్గా అయితే ఆ లెర్నింగ్ బై అబ్జర్వేషన్ అనేది ఎందుకు చెప్పామంటే, ఇక్కడ చింపాంజీ కూడా ఏం చేసింది, ఎక్స్పెరిమెంట్లో సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా అది అబ్జర్వ్ చేసింది. ఎక్కడ ట్రయల్స్ చేయడం కానీ, ఏదో కండిషన్ పెట్టేసి దానికి ఏదో క్రియేట్ చేయడం కానీ మనం ఏమీ చేయలేదు. కానీ ఎన్విరాన్మెంట్ అంతని అబ్జర్వ్ చేసుకుని అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని దానికి ఫేవరబుల్గా అది
మార్చుకుంది. అట్లా మోడిఫై చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. మౌల్డ్ చేసుకోగల ఆ ఎన్విరాన్మెంట్‌ని మౌల్డ్ చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. వి కెన్ సీ ఇన్ చైల్డ్‌హుడ్ ఆల్సో. ఎవరినైనా మీరు మీరు చిన్న పిల్లల్ని కూడా చూసినట్టే మీరు కూడా చిన్నప్పుడు చాలా మందిని అబ్జర్వ్ చేసి ఇమిటేట్ చేస్తా ఉంటారు. పెద్దయిన తర్వాత కూడా అది ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో కూడా ఇమిటేట్ చేస్తా ఉంటారు. సపోజ్ మీరు డాన్స్ గానియండి, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలన్నా కూడా డాన్స్, సింగింగ్, పెయింటింగ్, డ్రాయింగ్ లైక్ ఎనీ హాబీస్ ఏవైనా సరే మీరు నేర్చుకోవాలి అనంటే వాటిని అబ్జర్వ్ చేస్తా ఉంటారు. సో, అబ్జర్వ్ చేయడం అంటే ఏంటక్కడ మీరు ఫస్ట్ అటెన్షన్ పే చేస్తారు. అటెన్షన్ పే చేసిన తర్వాత నేర్చుకున్నటువంటి దాన్ని ఏం చేస్తారు? మైండ్‌లో రిటెన్షన్‌లో ఉంచుకుంటారు. ఆ రిటెన్షన్‌లో ఉన్నదాన్ని పెర్ఫార్మ్ చేస్తారు. ఏం చూసారు, ఏం అబ్జర్వ్ చేశారో దాన్ని ఏం మైండ్‌లో మీకు మైండ్‌లో ఏం లెర్న్ చేశారో దాన్ని మీరు ప్రెజెంట్ చేస్తారు. దట్ ఈస్ పెర్ఫార్మ్. ఆ పెర్ఫార్మ్ చేసిన తర్వాత మీరు చూసుకుంటారు. మిమ్మల్ని మీరు చూసుకుంటారు. వీడియో ద్వారా కావచ్చు, లేదా వేరే వాళ్ళు అబ్జర్వ్ చేయడం ద్వారా కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్‌ని బట్టి ఏం చేస్తారు? మళ్ళీ మోటివేషన్. అంటే మళ్ళీ దాన్ని ఒకవేళ బాగా చేస్తే గనక నెక్స్ట్ కొత్తది నేర్చుకోవడం. లేదంటే చేయలేదనంటే అది ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో వాటిని నేర్చుకోవడం. అది కో కరిక్యులర్ యాక్టివిటీస్‌లో అయినా సరే, కరిక్యులర్ యాక్టివిటీస్‌లో అయినా సరే. అంటే ఏంటి? లెర్నింగ్ బై అబ్జర్వేషన్ అనేటువంటిది కూడా అంటే పర్సీవ్ చేసుకోవడానికి ముందు అక్కడ అబ్జర్వేషన్ అనేది కూడా ఇక్కడ మెయిన్ పాయింట్ అనేది మనం చెప్పుకోవచ్చనమాట. అందుకని ఇక్కడేంటి రిలేషన్‌షిప్ అండ్ అండర్‌స్టాండింగ్. దట్ ఈస్ బై పర్సీవింగ్. సో, దీస్ ఆర్ ఆల్ మెయిన్ ప్రిన్సిపల్స్ కంపేర్డ్ టు ద అదర్ ఎక్స్‌పెరిమెంట్స్. అంటే ఇక్కడేంటి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, లెర్నింగ్ బై కండిషన్ ఆ రెండిటికంటే కూడా మిగతా థియరీస్ అన్నిటికంటే క్లాసికల్ కండిషనింగ్ కావచ్చు, లేదా ఆపరెంట్ కండిషనింగ్ కావచ్చు, ట్రయల్ అండ్ మెథడ్. ఈ థియరీస్ అన్నిటికంటే కూడా ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ థియరీ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌ని. దెన్ యూ కెన్ ఇమాజిన్ ఏ డాక్టర్ మేకింగ్ ఏ డయాగ్నోసిస్ ఆఫ్ ఏ డిసీజ్. ఏం చేస్తారు? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఉన్నటువంటి సింప్టమ్స్‌ని బట్టి వెంటనే డయాగ్నోస్ చేస్తే, కరెక్ట్‌గా డయాగ్నోస్ చేస్తే మీకు కరెక్ట్‌గా ప్రిస్క్రైబ్ చేస్తారు. కొంతమంది మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ మందులు ఇస్తున్నారు గానీ, ఏం తగ్గట్లేదు అని అంటారు. అంటే కరెక్ట్‌గా డయాగ్నోస్ చేయలేదు. అంటే ఏంటి? తనకి కరెక్ట్‌గా అది చేయలేకపోయాడు. తనకు ఆ ఎబిలిటీ లేకుండా అయిపోయిందనమాట. కానీ కొంతమంది ఏం చేస్తారు? అబ్బా! ఈ ఈ డాక్టర్ గారి హస్తవాసి మంచిది. వెంటనే నాకు తగ్గిపోయింది అని. ఎలా తగ్గింది? తను వెంటనే మీరు చెప్పినటువంటి సింప్టమ్స్‌ని బట్టి డయాగ్నోస్ చేయగలిగాడు. అంటే ఇదేంటి? అది మైండ్ కాగ్నిటివ్ ప్రాసెస్‌కి సంబంధించిందనమాట. సో, ఆ కాగ్నిషన్ ప్రాసెస్‌లో వెంటనే ఆ సింప్టమ్స్ బట్టి తనకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో వెంటనే దాన్ని డయాగ్నోస్ చేశాడు. ఎమ్మటే దానికి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశాడు. యూ కెన్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఏ స్టూడెంట్ సడెన్‌లీ హిట్టింగ్ అపాన్ ఏ సొల్యూషన్ ఫర్ అన్ అర్థమెటిక్ ప్రాబ్లమ్. ఏంటి ఇక్కడ మీరు చాలామంది మీకు డైలీ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటిదే. మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ చేస్తా ఉంటారు. అది ఎంతసేపటికి ట్రై చేసినా కూడా రాదు. ఏదో ఒక టైంలో మళ్ళీ కొన్ని బ్రేక్స్ తీసుకున్న తర్వాత సడెన్‌గా కూర్చున్నప్పుడు సడెన్‌గా ఐడియా వస్తుంది. యాహ్! ఐ గాట్ ఇట్ అని చెప్పేసి మీరు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇస్తా ఉంటారు. అలాంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉంటాం. అంటే సడెన్ ఐడియా రావడం అనేటువంటిదే ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్. ఇన్‌సైట్ మీన్స్ సడెన్ ఐడియా యూ గాట్. Then next, another example here. Mechanic figuring out why an engine డస్ నాట్ వర్క్. మెకానిక్ వస్తాడు, ఇంజిన్ చూస్తా ఉంటారు. అక్కడ ఎందుకు వర్క్ చేయట్లేదు అనేటువంటిది అక్కడ అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత సడెన్‌గా తనకి ఇక్కడ ఓహో! ఇది ప్రాబ్లమ్ ఉంది. అది పవర్‌లో ప్రాబ్లమ్ ఉందా? కనెక్షన్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేదా జాయింట్‌లో ప్రాబ్లమ్ ఉందా? ఇంకా ఏంటి అందులో ఉన్నటువంటి ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏం రిపేర్స్ ఉన్నాయో వెంటనే తనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఇలాంటి వాటన్నిటిని కూడా అంటే క్రియేటివ్ ఐడియాస్ అన్నమాట. అనలైజ్ చేస్తేనే ఐడియాస్ అనేటువంటివి వస్తాయి. దీస్ ఆర్ ఆల్ హైయర్ ఆర్డర్ లెర్నింగ్ అన్నమాట. సో, యూ కెన్ సీ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో. సపోజ్ ఒక ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంది. ఆ కుక్క పిల్లకి పిల్లోడు భయపడిపోతా ఉన్నాడు. ఆ పిల్లోడు గేట్ దాటి వెళ్ళాలి. గేట్ దాటి వెళ్ళాలంటే కుక్క అక్కడ అడ్డం ఉంది. సో, వెంటనే ఏం చేస్తాడు? ఆ కుక్కని దాటుకొని వెళ్ళాలంటే సడెన్‌గా అక్కడ పక్కన ఉన్నటువంటి ఏదో ఒక రాయో ఎంత ఎత్తుగా ఆ గేట్ దూకడానికి వెళ్ళే ఆ గోడ దూకడానికి వెళ్ళే విధంగా ఉన్నటువంటి ఒక హైట్‌ని చూసుకుంటాడు. ఆ హైట్ మీద గబుక్కున వెళ్ళి సడెన్‌గా వెళ్ళి 2 స్టెప్స్ ఏసేస్తాడు. వెంటనే గోడ ఎక్కేసి దూకేసి ఎళ్ళిపోతాడు. అంటే సడెన్ ఐడియా రావడం అనేటువంటిది ఇక్కడ ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌లో మనం చెప్పుకోవచ్చు. కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దెన్ ఫ్రమ్ దిస్ ఎక్స్‌పెరిమెంట్ we can learn some main points. What are those? All new ideas and concepts, inventions, and discoveries are the result of insightful learning. You can see Eureka. You all know this word. Archimedes used this word. ఏంటది మీకు
ఆర్కిమెడీస్ స్టోరీ తెలుసనుకుంటాను. ఒక రాజుగారి దగ్గర అతను పండితుడిగా ఉంటాడు. రాజుగారికి ఒక అతను ప్రజల్లోంచి ఒక వ్యక్తి వచ్చేసి ఒక కిరీటాన్ని, బంగారు కిరీటాన్ని, ప్యూర్ గోల్డ్ ఉన్నటువంటి ఆ కిరీటాన్ని బహుమానంగా ఇస్తాడు. ఇస్తే దాన్ని ఆర్కిమెడీస్‌కి ఇచ్చేసి ఇందులో ఎంత ప్యూరిటీ ఉందో చెక్ చేయమని చెప్పేసి ఆర్కిమెడీస్‌కి ఇస్తాడు. అప్పుడు ఆర్కిమెడీస్ చాలా రోజుల వరకు కూడా దాన్ని ట్రై చేస్తా ఉంటాడు గానీ అది ఎప్పుడు రాదనమాట. సో, అది రావట్లేదని చెప్పేసి మామూలుగా వదిలేస్తాడు. తన పనులు తాను రెగ్యులర్‌గా చేస్తా ఉంటే, ఒకానొక మూమెంట్‌లో తను స్నానం చేస్తుంటే సడెన్‌గా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఏం ఐడియా వచ్చింది? అప్పుడే యురేకా అని అరుస్తాడు. ఏంటంటే తనకొచ్చినటువంటి ఐడియా, తను స్నానం చేస్తుంటే బకెట్‌లో వాటర్ పోస్తే, ఆ బకెట్‌లో వాటర్ నిండా పోసినప్పుడు ఆ నీరు కొంత పొర్లిపోతుంది. ఆ పొర్లిపోయిన నీరు ఆ నీటిలో వేసినటువంటి వస్తువుకి సమానం అని చెప్పేసి ఒక డెన్సిటీ అనేటువంటి కాన్సెప్ట్‌ని మనకి ఇంట్రొడ్యూస్ చేశాడు. అంటే అప్పుడు ఆ టైంలో వచ్చిందేంటి? ఒక సడెన్ ఐడియా. అంటే ఆల్రెడీ అతను ట్రై చేశాడు. అది రాక వదిలేసాడు. కానీ ఇంటర్నల్‌గా మైండ్‌లో ఇంటర్నల్ ప్రాసెస్ అనే ఆ కాగ్నిటివ్ ప్రాసెస్ అనేటువంటిది మాత్రం దాని గురించి ట్రై చేస్తూనే ఉంటుంది. అంటే ఏంటి? దాన్ని మనం పూర్తిగా వదిలేయలేదు. వదిలేసామని మనం అనుకుంటాం. కానీ మైండ్‌లో అది సాధించాలి అనేటువంటి గోల్, ఆ తపన ఎప్పుడైతే ఉంటుందో, ఆ యాస్పిరేషన్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ యాస్పిరేషన్ ఏం చేస్తుంది? మనం ఏదో ఒక టైంలో ఏదో ఒక రెగ్యులర్‌గా వర్క్స్ చేసుకుంటుంటే కూడా సడెన్‌గా ఒక ఐడియా వస్తుంది. అలాగే ఈ యురేకా అనేటువంటిది కూడా మనకి తెలిసినటువంటి విషయం. సో, ఈ సడెన్ ఐడియా అనేటువంటిది రావడమే ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్. Then complex problems require higher learning and solutions are reached only by application of insight. మెయిన్‌లీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏంటవి? మీరు సాధించలేనటువంటి ప్రాబ్లమ్స్ ఈరోజు మనం చూస్తా ఉన్నాం. చాలామంది ఎంత బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు అనుకున్నప్పుడు కూడా, వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవడం గానియండి, లేకపోతే డిప్రెషన్‌లోకి వెళ్ళడం గానియండి, పిచ్చివాళ్ళుగా మారిపోవడం గానియండి, లేదా జాబ్ రాలేదని చెప్పేసి ఇంకా అట్లాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరగడం గావచ్చు. ఎన్ని రకాలుగా మనం నెగెటివ్ ఎమోషన్స్ మనం చూస్తా ఉన్నాం. మరి ఇంత చదువుకొని గూడా ఎందుకని అలాంటి ప్రాబ్లమ్స్‌ని వాళ్ళెందుకు దాన్ని లీడ్ చేయలేకపోతున్నారు, దాన్ని సాల్వ్ చేసుకోలేకపోతున్నారు అనంటే మెయిన్‌లీ బికాస్ ఆఫ్ ఈ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు సరిగ్గా సాల్వ్ చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్ అనేటువంటిది లేకపోవడమే. అంటే చదువుకి, దానికి సంబంధం లేదు. కానీ చదువుకున్నటువంటి ఆ కాన్సెప్ట్స్‌ని ఏం చేయగలగాలి, డైలీ లైఫ్‌లో అప్లై చేయాలని ప్రీవియస్ వీడియోస్‌లో గూడా మీకు ప్రీవియస్ క్లాసెస్‌లో గూడా చెప్పాను. అంటే ఈ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కావాల్సిందేంటి, ఎనలైటికల్ స్టడీ అనేటువంటిది కావాలనమాట. అందుకే ఇది హైయర్ ఆర్డర్ లెర్నింగ్ అంటారు. ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌నే. సో, వి కెన్ సీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. దిస్ ఈజ్ ఆల్. మీరు చాలామంది స్టూడెంట్స్ గూడా ఏమంటా ఉన్నారు జనరల్‌గా, ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్‌కొచ్చేటప్పుడు నాకు ఫిజిక్స్ హార్డ్‌గా ఉంది, మ్యాథ్స్ రావట్లేదు అని అంటా ఉంటారు. సో, మ్యాథ్స్, సైన్స్ రాక ఏం చేస్తారు, ఇంటర్మీడియేట్‌కొచ్చేసరికి మేము మ్యాథ్స్ చేయలేము, సైన్స్ లేము కాబట్టి సోషల్ అయితే ఈజీగా ఉంటది, లేకపోతే లాంగ్వేజ్ అయితే ఈజీగా ఉంటాయి. ఇలా సీఈసీ, హెచ్‌ఈసీ అలా వేరు వేరు సబ్జెక్ట్స్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతా ఉంటుంది. లేదు, ఆ సైన్స్ గ్రూప్ తీసుకున్నా కూడా ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతా ఉంటారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మిగతా వాటికి దీనికి తేడా ఏంటి అనంటే, డిఫరెన్స్ ఏంటి అంటే, మెయిన్‌లీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్ రిలవెంట్ లాజికల్ థింకింగ్. అంటే వీటికి ఎక్కువ లాజికల్ థింకింగ్ అనేది వై, వాట్, వెన్, హౌ, అనలైటికల్ స్టడీ అనేటువంటిది అవసరమవుతుందనమాట. అందుకని టీచింగ్‌కైనా, లెర్నింగ్‌కైనా ఈ మ్యాథమెటిక్స్, సైన్స్ అనేటువంటివి డిమాండ్ చేసేయి ఏంటి, హైయర్ ఇంటెలెక్చువల్ ఎక్సర్‌సైజ్ అనేటువంటివి చేయాల్సి ఉంటుంది. Then, what are the key concepts here? Understanding plays an important role in ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్. మనం చూసాం చింపాంజీ ఏం చేసింది? తనకున్నటువంటి సిట్యుయేషన్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంది. ఆ అండర్‌స్టాండ్ చేసుకోకపోతే తను ఎప్పటికి గాని ఆ గోల్‌ని రీచ్ అవ్వదు. అంటే ఇక్కడ ఏం జరగాలి? తనకున్నటువంటి ఆ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫేవరబుల్‌గా మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ వింటా ఉన్నారు అందరూ. ఆన్‌లైన్ క్లాస్ బోర్‌గా అనిపిస్తున్నాయి, లేకపోతే వినబుద్ధి కావట్లేదు, రొటీన్‌గా వినేసి బోర్ కొడతా ఉంది అని అంటారు. సేమ్ ఈవెన్ మీరు క్లాస్ రూమ్‌లో ఆఫ్‌లైన్ క్లాసెస్ విన్నా కూడా కొంతమంది కొన్ని రోజులకి ఇది కూడా అంటే కంటిన్యూగా ఏదైనా ఒకటే పని చేస్తున్నప్పుడు బోర్ అనిపిస్తా ఉంటది. అలా బోర్ అనిపించకుండా ఉండాలంటే యూ హావ్ టు క్రియేట్ యువర్ ఓన్ అట్మాస్ఫియర్. మీకేం కావాలనుకుంటున్నారు? అంటే సపోజ్ ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ అనేటువంటివి మీకు ప్రాబ్లమ్‌గా ఉంది. ఆ క్లాస్ వినలేనప్పుడు మీరే ఆ కాన్సెప్ట్స్‌ని నేర్చుకోవడం కోసం అదర్ సైట్స్ రిఫర్ చేయడం గానియండి, లేతే ఒక ప్రాజెక్ట్ లాగా చేసుకోవడం గానియండి, డిస్కస్ చేసుకోవడం గాని, డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ యూ కెన్ ఫాలో. అది అండర్‌స్టాండింగ్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇలాంటి స్ట్రాటజీస్ అంటే ఏదో ఒక కొన్ని స్ట్రాటజీస్‌ని ఫాలో అవుతూ అండర్‌స్టాండింగ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే గనక అది ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌ని లీడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఏజ్ ఇన్‌ఫ్లూయెన్సెస్ ఇన్‌సైట్ లెర్నింగ్.
ఏజ్ ఏంటి చిన్నప్పుడు మనం చూసామా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ గానియండి, కండిషన్ లెర్నింగ్ గానియండి, ఇవన్నీ గూడా చిన్నప్పుడు వరకే సరిపోతుంది. అంటే చైల్డ్‌హుడ్ స్కూల్ ఏజ్ వరకే సరిపోతుంది. అంటే ఈ హైయర్ ఆర్డర్ లెర్నింగ్, ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్ రావాలంటే ఏంటి, ఏజ్ గ్రాడ్యుయల్‌గా ఎలా అయితే పెరుగుతుందో మైండ్ మెచ్యూరిటీ ఆల్సో గ్రాడ్యుయల్‌గా పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌కి స్కోప్ ఉంటుంది. అయితే ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్ అనేది పెద్దయ్యాకే రాదు. కానీ చిన్నప్పటి నుంచే ఈ ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌కి లీడ్ చేసేటువంటి యాక్టివిటీస్‌ని మనము వాళ్ళకి స్టూడెంట్స్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినట్లయితే టీచర్స్ ఇవ్వడం కావచ్చు, లేదా పేరెంట్స్ అందులో పార్టిసిపేట్ చేయించడం కావచ్చు, లేదా స్టూడెంట్ టు స్టూడెంట్ కూడా ఇలాంటి యాక్టివిటీస్‌ని కండక్ట్ చేసుకోవడం ద్వారా కావచ్చు, అది బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. అప్పుడు ఆ ఇన్‌సైట్ లెర్నింగ్ అనేది లీడ్ చేస్తా ఉంటుంది. అందుకని ఏజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ టు ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్. దెన్ ఇట్ ఇన్వాల్వ్స్ మెమరీ, థింకింగ్, రిఫ్లెక్షన్, అబ్స్ట్రాక్షన్, మోటివేషన్ అండ్ మెటాకాగ్నిషన్. చూడండి ఎంత టోటల్‌గా హైయర్ ఆర్డర్ థింకింగ్ అన్నమాట. ఇప్పుడు వి కెన్ సీ ఇన్ మెమరీ ఆల్సో. మెమరీ ఈస్ రికగ్నిషన్ అండ్ రీకాల్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ మెమరీ. మనం రీకాల్ చేసుకోవడము, రికగ్నైజ్ చేయడము. చూడండి మనం ఏదైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. అవి మీరేం చేయాల్సొస్తుంది, అక్కడ ఏమి ఆప్షన్స్ ఉండవు. యూ హావ్ టు రీకాల్ దట్. ఆల్రెడీ యూ లెర్న్డ్, ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటది. మీరు నేర్చుకునే ఉంటారు. వాటిని రీకాల్ చేసుకోవాలి. అదే మీకు మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. ఏ, బి, సి ఇస్తారు. దాంట్లో మీరేం చేయాలి? ఏదన్నా అందులో సూటబుల్ ఆన్సర్ ఏంటి? దానికి రిలవెంట్‌గా ఉండే ఆన్సర్ ఏంటి అనేటువంటి అక్కడున్న 3 ఆన్సర్స్‌లోనే కంపేర్ చేసి పెట్టడం. అంటే రికగ్నైజ్ చేయడం. సో, రీకాల్, రికగ్నైజ్ ఈ 2 కూడా మెమరీలోనే. సో, అట్లాగే మీకు థింకింగ్. ఆ థింకింగ్‌కొచ్చేటప్పటికి ఎన్ని రకాల థింకింగ్స్ చేయాలి మీరు? ఎనలైటికల్ థింకింగ్ చేయాలి. లాజికల్ థింకింగ్ చేయాలి. రీజనింగ్ ఉంటుంది దానికి. క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా డిఫరెంట్‌గా మీరు ఇన్నోవేటివ్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఇన్ని రకాల థింకింగ్ చేయాలి అంటే ఏం చేయాలి? మీ బాడీ అక్కడ ప్రెజెంట్‌గా ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మైండ్ కూడా ప్రెజెన్స్‌లో ఉంటేనే బావుంటది. మీకు తెలుసు ఒకటి చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అనేది ఉండకూడదు అని చెప్పేసి. అంటే మరి ఎక్కడైతే ఉన్నారో మనసును కూడా అక్కడే ఉండాలి. బాడీ ఎక్కడుందో ఆ మైండ్ కూడా అక్కడుంటే మాత్రమే మీకు ఇది కాగ్నిటివ్ ప్రాసెస్ అనేటువంటిది కరెక్ట్‌గా అది కోరిలేట్ చేసుకుంటూ ఆ ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌ని లీడ్ చేస్తుందనమాట. రిఫ్లెక్షన్స్ ఆల్సో. వాట్ ఆర్ ద రిఫ్లెక్షన్స్? మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేశారనుకోండి, లేదా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి, దాన్ని మీరు ఏం నేర్చుకున్నారో మీ ఓన్ రెస్పాన్సెస్‌ని ఎదుటి వాళ్ళకి చెప్పడం ద్వారా, అది ఎక్స్‌ప్రెస్ చేయడం ద్వారా, అవి అంటే మీరేం అర్థం చేసుకున్నారో అవి రిఫ్లెక్ట్ అవుతే గనక, అక్కడ కూడా మీకు ఆ మైండ్ అనేటువంటిది అక్కడే ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు మైండ్ అట్లానే ఉంటుంది. అదే మీరు వింటా ఉంటే మీ చెవులే వింటా ఉంటాయేమో గానీ, మైండ్ అక్కడ లేనిది మనకి తెలీదనమాట. అది ఎవరికి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మైండ్ మనం ఇక్కడ ఉందామా, ఎక్కడైనా ఆలోచిస్తున్నామా అనేటువంటిది. అట్లాగే అబ్స్ట్రాక్షన్స్. జనరల్‌గా దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్. కాంక్రీట్ కాన్సెప్ట్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. యూ నో దట్. కాంక్రీట్ కాన్సెప్ట్స్ ఏంటి? వి కెన్ టచ్ దట్. మనం దాన్ని టచ్ చేస్తూ నేర్చుకోవచ్చు, చూడవచ్చు, అన్నీ చేయవచ్చు. అంటే వాటిని టచ్ చేస్తూ నేర్చుకునేటువంటి అంటే ఏ ఆబ్జెక్ట్ గురించైనా సరే మనం టచ్ చేస్తూ, చూస్తూ మన సెన్స్ ఆర్గాన్స్ అన్నిటిని సెన్స్ చేస్తూ నేర్చుకునేటువంటివి అన్నీ కూడా కాంక్రీట్ కాన్సెప్ట్సే. మరి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఏంటి? మనం చూడలేనటువంటి, మన కంటికి కనపడనటువంటి. సపోజ్ పొల్యూషన్‌ని మనము ఎంత ఉంది అనేటువంటి, మన చుట్టూ పొల్యూషన్ ఎంత ఉందో మనకు తెలీదు. ఇది కనపడనటువంటిది. కానీ మనం చదవడం ద్వారా పొల్యూషన్ ఇలా ఉంటుంది అనేటువంటిది మనకు తెలుసు. మరి ఆ కనపడనటువంటి విషయాలను కూడా మీరు అర్థం చేసుకోవాలి. అట్లా ఎలా మనం హౌ టు క్రియేట్ పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్ అనేటువంటిది, ఇలాంటి చిన్న చిన్న అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఇక్కడ ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌కి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి వాటి గురించి అంటే ఈ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఎప్పుడు కాంక్రీట్ అంతా కూడా స్కూల్ ఏజ్ వరకే. ఇంక వస్తా ఉంటే మీరు హైయర్ లెవెల్‌కి వస్తా ఉంటే, హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్‌కి వస్తా ఉంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఇంట్రొడ్యూస్ అవుతా ఉంటాయి కాబట్టి, వాటిని నేర్చుకోవడానికి ఈ ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్ అనేటువంటిది బాగా యూజ్ అవుతుంది. అట్లాగే మోటివేషన్ ఆల్సో ఇంపార్టెంట్. మోటివేషన్ ఏంటక్కడ? ఆ లెర్నింగ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఆ సిట్యుయేషన్స్ మీరు మౌల్డ్ చేసుకోవడానికి మీరేం చేస్తున్నారు? ఎలా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటున్నారు? అక్కడ ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్ టీచర్ ప్రొవైడ్ చేస్తారు. స్కూల్‌లో అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. పేరెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ అది ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్. దెన్ కమ్ టు ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఆల్సో. యూ హావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. మీ మైండ్ అక్కడే ఉండాలి అంటే మీరు మాత్రమే అటెన్షన్ పే చేయడానికి అవకాశం ఉంది. సో, మొత్తం డిస్ట్రాక్షన్ ఫ్రీ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేసుకొని అలా మోటివేట్ అవుతూ మీరు ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌ని లీడ్ చేయాలి. అండ్ మెటాకాగ్నిషన్. ఈ మెటాకాగ్నిషన్ ఏంటి? కంప్లీట్ హై అండర్‌స్టాండింగ్. అంటే ఏంటి? కంప్లీట్‌గా అనలైటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, రీజనింగ్ అండ్ క్రియేటివ్ థింకింగ్. ఇవన్నీ కూడా మెటాకాగ్నిషన్‌కి సంబంధించినటువంటివన్నమాట. సో, హైయర్ ఆర్డర్ అండర్‌స్టాండింగ్ ఉంటేనే తప్ప ఇక్కడ టోటల్‌గా దేనికైనా అండర్‌స్టాండింగ్ ప్లేస్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇన్‌సైట్ లెర్నింగ్ అనేటువంటిదే కీ కాన్సెప్ట్. దెన్ కాగ్నిటివ్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. మరిప్పుడు మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా క్లాస్ రూమ్‌లో ఎలా
అప్లై చేయాలి. ఆస్కింగ్ స్టూడెంట్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎవరెవరికంటే ఇవి టీచర్స్ చేయొచ్చు, పేరెంట్స్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ కూడా ఇవి చేసుకోవచ్చు యాక్టివిటీస్. సో, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ యూ కెన్ బై ఇంప్రూవింగ్ కాగ్నిటివ్ లెర్నింగ్. అందుకని ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు మీరు ఫస్ట్ స్టూడెంట్స్ రిఫ్లెక్షన్ అంటే ఏదైనా సరే మీరు ఏదైనా ఒకటి విషయాన్ని నేర్చుకున్నా అన్నప్పుడు ఎంత నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారో యూ హావ్ టు ఎక్స్‌ప్రెస్. సో, దీస్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ అన్నమాట. మీరు ఏమి ఎక్స్‌పీరియన్స్ అయ్యారో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయండి అక్కడ. ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఏమైతది మీ మైండ్ అనేటువంటిది ఆ కాగ్నిటివ్ లెర్నింగ్‌ని లీడ్ చేస్తా ఉంటది. నెక్స్ట్ హెల్పింగ్ స్టూడెంట్స్ ఫైండ్ న్యూ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మీరు మ్యాథ్స్ సమ్స్ సాల్వ్ చేయడం అనేటువంటిది మీకు తెలుసు. అయి చేస్తున్నప్పుడే మీకు చాలామంది ఇప్పటికి కూడా హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్‌కి కూడా ఏం చేస్తారంటే, ఏమైనా టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఉంటే, ఆ ప్రాబ్లమ్ టెక్స్ట్ బుక్‌లో ఏమిచ్చారో కాన్సెప్ట్, అది ఆ క్వెషన్ వస్తేనే, ఆ కాన్సెప్ట్ వస్తేనే ఆన్సర్ రాయగలుగుతారు. దానికి రిలవెంట్‌గా దాని మోడల్‌లోనే ఇంకో ప్రాబ్లమ్ వస్తే, దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు. ఎందుకని? అక్కడ ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌కి మీరు స్కోప్ ఇవ్వకపోవడం వల్లనే. అంటే ఏం చేస్తారు, ఓన్లీ అక్కడ వచ్చిన దాన్ని మాత్రమే యాజ్ ఇట్ ఈస్‌గా బై హార్ట్ చేసేసి, యాజ్ ఇట్ ఈస్‌గా ఎగ్జామ్‌లో ప్రెజెంట్ చేయాలనుకుంటారు తప్ప, ఎంతసేపటికి దానికి ఇన్నోవేటివ్‌గా ఆలోచించి, ఇన్నోవేటివ్‌గా సొల్యూషన్ సాల్వ్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉండట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. అదే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ సొసైటీలో కూడా ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడికి దారితీస్తున్నాయి? ఇంకా దేనికి కష్టపడకుండానే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగానే ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. అలా కాకుండా మరి సైంటిస్ట్‌లు ఊరికనే అవ్వలే కదా! వాళ్ళకున్నటువంటి లాజికల్ థింకింగ్ వల్లనే కదా! ఒక న్యూటన్ చూడండి, ఆర్కిమిడీస్ కావచ్చు, ఎవరైనా సరే వాటిని వదిలేసుంటే మనకి ఈరోజు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటువంటిది మనం చూడకపోయేవాళ్ళం. ఈరోజు కరెంట్ లేకపోయా, ఐన్‌స్టీన్ లేకపోయినట్లయితే పవర్ మనం ఎలక్ట్రిసిటీ అనేదే లేదు కదా! ఐన్‌స్టీన్ లేకపోతే. మరి ఐన్‌స్టీన్ ఒకేసారిగా బల్బుని కనుగొన్నాడా? మీకు తెలుసు అందరికీ సైంటిస్ట్‌లందరూ ఎన్ని ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేటువంటివి అన్నీ తెలుసు. మరి అవన్నీ కావాలంటే ఎంతో కొంత కష్టపడకుండా ఊరికనే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే అవ్వవు కదా! కానీ ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ లేదు అన్నట్టుగా దానికి ఒక సూసైడ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఇంకా అవాయిడెన్స్ పారిపోవడం కావచ్చు, సొసైటీ నుంచి ఐసోలేట్ అవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ కాకుండా ఉండాలి అంటే ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌కే ఎక్కువగా మీరు స్కోప్ ఇవ్వాలి. అందుకని ఈ యాక్టివిటీస్ అన్నీ మీకు చెప్తాను. అంటే మీరు ఏదైనా సరే ఒకటి నేర్చుకున్నాము, వచ్చింది అనుకున్నప్పుడు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడము. ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే ఐ కెన్ సాల్వ్ దిస్. ఐ హావ్ టు సాల్వ్ దిస్ అని చెప్పేసి మీకు మీరే నేను ఖచ్చితంగా ఇది సాల్వ్ చేయాలి, నేను చేయగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్‌తోని మీరు ముందుకెళ్ళి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అందరికి సొల్యూషన్స్ రాకపోవచ్చు. కానీ ట్రై చేస్తా ఉంటే కొంతకాలానికి ఆ ఎక్స్‌పీరియన్స్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఇంకో ప్రాబ్లమ్‌కైనా కూడా అది ఆహ్, ఆహ్, అచీవ్‌మెంట్‌కి దారి తీయొచ్చు గదా! కాబట్టి అట్లా గూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఎంకరేజింగ్ డిస్కషన్స్ అబౌట్ వాట్ ఈస్ బీయింగ్ టాట్. టీచర్స్ ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మీరు గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవడం గావచ్చు, టీచర్స్ కండక్ట్ చేయడం గావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలైతే గనక స్కూల్ ఏజ్ పిల్లల్లో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటా ఉంటాయి. ఈరోజు టీచర్ క్లాస్ రూమ్‌లో ఏమన్నారు? ఏ పిల్లల్ని ఏమన్నారు? వాళ్ళని కొంచెం కదిలిస్తే రకరకాల స్టోరీస్ చెప్తారు. ఆ చిల్డ్రన్ స్టోరీస్‌ని కూడా పేరెంట్స్ అడిగి తెలుసుకుంటా ఉంటారు. అడిగితే డైరెక్ట్‌గా వాళ్ళు చెప్పరు. ఆ సిట్యుయేషన్స్‌ని వాళ్ళు క్రియేట్ చేయాలి. ఈ టీచర్ ఉన్నారు కదా! టీచర్ ఏమో మాట్లాడారని చెప్పేసి, ఈ టీచర్ ఇలా అన్నారని వాళ్ళు ఏదో ఒకటి సందర్భంగా ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్‌ని ఇంటికి తీసుకొచ్చి మనం డిస్కస్ చేస్తా ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళింకా హింట్స్ ఇస్తా ఉంటే వాళ్ళన్నీ చెప్తా ఉంటారనమాట. అట్లా ఎంతమంది టీచర్స్ క్లాస్‌కి వెళ్లారో అంతమంది టీచర్స్‌కి కూడా ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకున్నప్పుడు కావచ్చు, నోట్స్ ముందు పెట్టుకున్నప్పుడు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి అప్రిషియేషన్స్‌ని కావచ్చు, లేదా స్టూడెంట్స్‌ని పనిష్ చేసినా సరే, అలాంటి ఎక్స్‌పీరియన్స్ అన్నిటిని వాళ్ళ రిఫ్లెక్షన్స్ అన్నిటిని కూడా ప్రతిరోజు అడిగి తెలుసుకోవచ్చు. అంతే ఇంకా ఇది పెద్దయ్యేసరికి ఏమైతుంది, గ్రూప్ డిస్కషన్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అంటే వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేటువంటిది అలవాటుంది. ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి, వాళ్ళ ఐడియాస్ కావచ్చు, అట్లనే ఇలా చెప్పించడం అలవాటు చేయడం వల్ల వొకాబులరీ డెవలప్ అవుతది. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రాబ్లమ్ షేరింగ్ అనేటువంటిది అలవాటవుద్దనమాట. అప్పుడు ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటున్నారన్నప్పుడు వాళ్ళకున్నటువంటి ఐడియాస్ షేర్ చేసుకుంటారు. లేదా ఒపీనియన్ షేర్ చేసుకుంటారు. ఎప్పటికి గూడా అట్లా ఒకళ్ళకొకళ్ళు ఆ క్రియేటివిటీని గూడా నీకున్నటువంటి క్రియేటివిటీని ఇంకొకరికి ఎక్స్‌ప్రెస్ చేయడము, వాళ్ళ క్రియేటివిటీని నువ్వు నేర్చుకోవడం అట్లా ఒకళ్ళకొకళ్ళు ట్రైన్ అప్ కావడం జరుగుతుంది. అట్లాగే హెల్పింగ్ స్టూడెంట్స్ ఎక్స్‌ప్లోర్ అండ్ అండర్‌స్టాండ్ హౌ ఐడియాస్ ఆర్ కనెక్టెడ్. ఏం చేయాలి? ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాస్ రావాలంటే, ఎక్స్‌ప్లోర్ చేయాలంటే చెప్పాను. ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ గాని, యాక్టివిటీ బేస్డ్‌గా ఎక్కువ ఉండాలి. మరి యాక్టివిటీ బేస్డ్ అంటే ఎప్పటికి ఓన్లీ ఆబ్జెక్ట్స్‌తోనే కాదు కదా! సో, అబ్స్ట్రాక్ట్ థింకింగ్‌కొచ్చేసరికి మీ డిస్కషన్స్ కావచ్చు, మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం కావచ్చు, ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి, ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మనము ఏం చేస్తే బావుంటుందనేటువంటిది గ్రూప్‌గా మీరు ఫార్మ్ అయ్యి, ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి, కొన్ని ఐడియాస్ ఫార్మ్ చేసుకొని ఒకళ్ళ ఒపీనియన్స్ ఒకళ్ళు తీసుకుంటూ ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయడం, సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌ని కూడా మీరు ఒక పార్ట్ ఆఫ్ సోషల్ సర్వీస్‌గా మీరు చేసినట్లయితే గనక, అట్లా కూడా మీకు ఆ ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌కి లీడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఆస్కింగ్ స్టూడెంట్స్ టు జస్టిఫై అండ్ ఎక్స్‌ప్లెయిన్ దేర్ థింకింగ్. ఎప్పటికప్పుడు
వాళ్ళ యొక్క ఆలోచనలని ఏంటి? వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంది అనేటువంటి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవడం కోసం వాళ్ళనే ఎక్స్‌ప్లెయిన్ చేయమంటాం. వాళ్ళ ఐడియాస్‌ని క్లాస్ రూమ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయించడం కావచ్చు. అదే ఇంట్లో అయితే పేరెంట్స్ కావచ్చు. మొత్తం మీద ఏంటంటే ఎప్పుడూ పిల్లల్ని మాట్లాడిస్తూ ఉండాలి. అది క్లాస్ రూమ్‌లో అయినా సరే, పేరెంట్స్ ఇంట్లో అయినా సరే, లేదా స్టూడెంట్ టు స్టూడెంట్ ఉన్నప్పుడు కూడా ఏదో ఊసుబోలు కబుర్లు మామూలుగా ఏదో టైమ్ పాస్‌కి వేరే తీసుకోవడం కాకుండా మీకేమైతే బర్నింగ్ టాపిక్స్ అనుకుంటారో అది మీకు సబ్జెక్ట్స్‌లో కావచ్చు. అది ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. లేదా సొసైటీలో ఏదైనా బర్నింగ్ ప్రాబ్లమ్ ఉంది. దానికి మీరు డిస్కస్ చేస్తా ఉంటే గనక సొల్యూషన్స్ కంపల్సరీగా వస్తాయి. మీరు ఎక్కువ శాతం డిస్కస్ చేసిన సినిమా స్టోరీస్ అట్లా డిస్కస్ చేస్తా ఉంటారు. మరి వాటిలాగానే ఇవెందుకు డిస్కస్ చేయరు? ఇవి బోర్ ఫీల్ అవుతున్నా ఉంటారు. కానీ ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌కి ఎక్కువ స్కోప్ ఇచ్చేదేంటి? క్రిటికల్ థింకింగ్ అది. సో, క్రిటికల్ థింకింగ్ చేయగలగాలి మీరు. ఆ క్రిటికల్ థింక్ చేయాలంటే ఒక ప్రాబ్లమ్‌ని మీరు తీసుకోవాలి. ఏం ప్రాబ్లమ్స్ అక్కడున్నాయి. సో, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఎప్పటికప్పుడు వాళ్ళు ఎలా డెసిషన్ మేక్ చేస్తున్నారు, ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే మాట్లాడించడం ఒక్కటే మార్గం. అండ్ హౌ టు ఇంప్రూవ్ వాట్ ఆర్ ద కాగ్నిటివ్ స్కిల్స్ హియర్? దీస్ ఆర్ ద ఎసెన్షియల్ క్వాలిటీస్ యువర్ బ్రెయిన్ యుటిలైజెస్ టు థింక్, listen, learn, understand, justify, question and pay attention. So these are all the important things. ఏంటివి మీకు కంపల్సరీగా మనం బ్రెయిన్‌ని యుటిలైజ్ చేయాలి థింక్ చేయడానికి. ఎంతసేపటికి మనం ఏం చేస్తా ఉంటాం, ఎదుటి వాళ్ళు వర్క్ చేసిన దాన్ని కాపీ చేయడము, లేదా ఆ బుక్‌లో ఉందని యాజ్ ఇట్ ఈస్‌గా ప్రెజెంట్ చేస్తా ఉంటే మీ బ్రెయిన్ పనిచేస్తున్నట్టు కాదు. ఓన్లీ మీ బ్రెయిన్ యూజ్ చేస్తున్నట్టు కాదు. అదేమి హైయర్ ఆర్డర్ థింకింగ్ కాదు. అందులో ఉన్నదే మీరు చెప్తా ఉన్నారు. సో అది ఎట్లా హైయర్ ఆర్డర్ థింక్ అవుతుంది? మీరు నేర్చుకున్నది ఏమైతే ఉందో దాన్ని మీరు ఓన్‌గా దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్‌ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, దాన్ని మీరు ఓన్‌గా ప్రెజెంట్ చేసినట్టయితే, అప్పుడు మీ బ్రెయిన్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసినట్టు, అది హైయర్ ఆర్డర్ థింకింగ్‌కి లీడ్ చేస్తుంది కాబట్టి, ఆ విధంగా ఉండాలి. ఎక్కువ శాతం వరకు లిజన్, లెర్న్, అండర్‌స్టాండ్ అండ్ జస్టిఫై. క్వెషన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ ఆల్సో. డౌట్స్ రావడం అనే అన్‌యూజువల్ డౌట్స్ చాలామంది అడుగుతా ఉంటారు. సో, ఆ డౌట్స్‌ని అడిగేవాళ్ళు అనంటే ఖచ్చితంగా వాళ్ళు హైయర్ ఆర్డర్ లెర్నింగ్‌కి స్కోప్ ఉన్నట్టే లెక్క వాళ్ళ దగ్గర. సో, ఎంతమందికి అలా ఉంటుంది మరి? ఇలా డౌట్ అడిగేటువంటి ఎబిలిటీ అనంటే ప్రతి ఒక్కరిలో ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి కూడా చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తా ఉంటాం. అదేంటి? ఇదేంటి? అని రకరకాల క్వెషన్స్ అడుగుతా ఉంటారు. పేరెంట్స్ ఏమో వీడు ఊరికే క్వెషన్స్ అడుగుతా ఉంటారు, సతాయిస్తా ఉంటారని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అదే పెద్దయిన తర్వాత అట్లా స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడు టీచర్స్ గనక ఏమన్నా క్లాస్ రూమ్‌లో డిస్కరేజ్ చేస్తే, అలాంటి వాళ్ళందరూ కూడా అట్లానే ఐసోలేట్ అయిపోయి ఆ క్వెషన్ స్కిల్ అనేటువంటిది అక్కడే ఆగిపోతుంది. సో, ఇవన్నీ కూడా థింకింగ్ అనేది ఒక స్కిల్, లిజనింగ్ స్కిల్, లెర్నింగ్ స్కిల్, అండర్‌స్టాండ్ చేసుకోవడం ఒక స్కిల్, జస్టిఫికేషన్ ఇవ్వడం ఒక స్కిల్, క్వెషనింగ్ ఒక స్కిల్, అటెన్షన్ పే చేయడం అనేటువంటిది ఆర్ట్. కాబట్టి వీటన్నిటిని స్కిల్స్‌గా డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకున్నటువంటి ఎబిలిటీస్‌ని మీరు ఐడెంటిఫై చేసుకొని, ఆ ఎబిలిటీస్ జనరల్‌గా ఉండేటువంటి ఎబిలిటీస్ ఏంటి? మీకు థింకింగ్ ఎబిలిటీ ఉంటుంది, లిజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, లెర్నింగ్ ఎబిలిటీ ఉంటుంది, అండర్‌స్టాండింగ్ ఎబిలిటీ ఉంటుంది. క్వెషనింగ్ ఎబిలిటీ ఆల్సో ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని గూడా మీరు స్కిల్స్‌గా డెవలప్ చేసుకోవాలంటే ట్రైన్ అప్ అవ్వాలి. ఎలా ట్రైన్ అప్ అవుతారు? మీరు యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయాలి. అది మ ఒక ల్యాబొరేటరీలో చేస్తారా? లేతే ఔట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ చేస్తారా? లేదా ఇన్‌సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ చేస్తారా? ఎట్ ద హోమ్ చేస్తారా? అనేటువంటిది మీ ఇష్టం. కానీ ఎక్కడైనా సరే ఆ సూటబుల్ మీ కాన్సెప్ట్ ఒకటి నేర్చుకోవాలంటే దానికి సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఎక్కడుందో, ఆ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌ని మీరు మౌల్డ్ చేసుకోవడం. సపోజ్ సూటబుల్ ఎన్విరాన్మెంట్ లేదు అనంటే యూ హావ్ టు క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్. హౌ ఇట్ ఈస్ మీన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వాటన్నిటిని కూడా కరెక్ట్‌గా ఇప్పుడు సిట్యుయేషన్స్ లేవు అన్న దానికంటే ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌ని యుటిలైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీకు అబ్దుల్ కలాం చెప్తారు గదా! పేదవాళ్ళుగా పుట్టడం తప్పు కాదు కానీ పేదవాళ్ళుగా మరణించడం తప్పు అని. అంటే ఏంటి? పేరెంట్స్ పేదవాళ్ళు కావచ్చు. కానీ మనకున్నటువంటి ఎబిలిటీ, మనకున్నటువంటి ఈ స్కిల్స్, ఈ టైప్ ఆఫ్ స్కిల్స్ గనక మనలో డెవలప్ చేసుకుంటే, మనం ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు, ఎంత నాలెడ్జ్ అయినా డెవలప్ చేసుకోవచ్చు గాబట్టి, ఈ కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటిది నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అర్థమైంది కదా! కాబట్టి ఏం చేయాలి? గివ్ ఇంపార్టెన్స్ టు ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్. ఇది ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్‌కి ఏంటి ముఖ్యంగా కావాల్సింది? ఎనలైటికల్‌గా థింక్ చేయడము, క్రియేటివ్‌గా థింక్ చేయడము, నెక్స్ట్
ఆ క్రియేటివ్ ఐడియాస్‌ని షేర్ చేసుకోవడం అనేటువంటిది. మనకున్నటువంటి సిట్యుయేషన్స్ ఎలా ఉన్నప్పటికీ నాకు సిట్యుయేషన్స్ కరెక్ట్‌గా లేవు. నేను ఏం చేయలేకపోతున్నా, నాకు చేయడానికి అవకాశం లేకుండా ఉంది అనేటువంటి బదులు, మనకున్నటువంటి సిట్యుయేషన్‌ని ఎలా మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి అనేటువంటిదే ఇంపార్టెంట్. ఇది ఎడ్యుకేషన్‌లోనే కాదు, మన డైలీ లైఫ్‌లో గూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది పేరెంట్స్ క్రియేట్ చేయడం గావచ్చు, సిబ్లింగ్స్‌లో క్రియేట్ అవ్వడం గావచ్చు, ఫ్రెండ్‌షిప్‌లో క్రియేట్ అవ్వడం గావచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్‌కైనా సరే ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్ అనేటువంటిది కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్ అనేటువంటి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ పేరెంట్స్ ఇప్పటికే ఇది తెలుసుకుంటే గనక చిన్నప్పటి నుంచి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి, ఇప్పుడు చిన్న పిల్లల్లో అయితే గనక మనం మైండ్ గేమ్స్ అనేటువంటివి ఎక్కువగా వాళ్ళతో ఆడించడం. అంటే సపోజ్ ఒక చెస్ కావచ్చు, లేతే పజిల్స్ ఫిల్ చేయడం గావచ్చు, సూడోకు ఫిలప్ చేయడం గావచ్చు. అంటే కంప్లీట్‌గా మైండ్‌కి మెదడుకి మేత అని అంటారు గదా! అలాంటి గేమ్స్‌ని చిన్న పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఇంకా పెద్దయ్యేసరికి ఇంకా అవన్నీ మీకు బోర్ అవుతా ఉంటది గాబట్టి మీరేం చేయాలి? ఎలాంటి హైయర్ ఎడ్యుకేషన్‌కొచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే మెటా కాగ్నిటివ్ స్కిల్స్ అనేటువంటివి డెవలప్ చేసుకోవాలంటే, ముఖ్యంగా ఈ మొత్తం గూడా మీరు సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్‌ని మీరు ఐడెంటిఫై చేసి, ఆ ప్రాబ్లమ్‌కి ఏం చేస్తే బావుంటుందనేటువంటిది ఒక టీమ్ వర్క్ లాగా చేయొచ్చు. టీమ్‌లాగా అయిపోయి ఒక 3-5 మెంబర్స్ టీమ్‌లాగా ఉండేసి, ఆ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడము, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్ కూడా మీరే చేయడం. అంటే ఇదేంటి హైయర్ ఆర్డర్ థింకింగ్‌కి సంబంధించినను. చిన్నప్పుడైతేను చిన్న పిల్లలు ఆ గేమ్స్ ద్వారా సపోజ్ బ్రిక్స్ బిల్డింగ్ గావచ్చు, ఆ బ్లాక్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడము, డిఫరెంట్‌గా కలర్స్ ఫిల్ జేయడము, ఏ షేప్ అయితే ఆ షేప్‌ని ఐడెంటిఫై చేయడము, ఇలాంటి డ్రాయింగ్ గావచ్చు, పెయింటింగ్ ఇలాంటి చిన్నప్పటి నుంచే అంటే ఆ మైండ్‌కి కంప్లీట్‌గా బ్రెయిన్ షార్ప్ చేసేటువంటి అవి గేమ్స్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు చేసినట్లయితే చిన్నప్పటి నుంచే చేస్తే గనక పెద్దయ్యేసరికి అది మెటా కాగ్నిషన్‌కి లీడ్ చేసే అవకాశం ఉంది. అదే పెద్ద పిల్లలైతే గనక ప్రాజెక్ట్స్ చేయడము, మీరేదైనా చేసినటువంటి వాటిని ఎదుటి వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయడము, మీ రిఫ్లెక్షన్స్ అన్నిటిని గూడా వాళ్ళకి చూపించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం గావచ్చు. ఇట్లా టోటల్‌గా ఏంటంటే మనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఆ ఎన్విరాన్మెంట్‌ని మన వైపు ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి అనేటువంటిదే ఈ ఇన్‌సైట్‌ఫుల్ లెర్నింగ్ అన్నమాట. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. థాంక్ యూ.